ప్రతి తోటలో 21,000 కిలోల మిరపపళ్ళు గుజ్జు పడుతుంది. 41 లక్షల చికెన్ వింగ్స్ ని వీటిలో ముంచుకు తినడానికి ఇది సరిపోతుంది. చాలా కారం. మీకు కృతజ్ఞతలు. ఈ గుజ్జుని ఒక బ్యాగ్ తొట్టిలో అక్కడ దీనికి నీరు వెనిగర్ కలుపుతారు. మిరపకాయలు చాలా అద్భుతమైన కలయిక. మిరపకాయల పై భాగాన్ని తొలగిస్తారు. ఇక తయారీ ప్రక్రియ వేడి అందుకుంటుంది. రెడ్ హాట్ సాస్ 3,000 యూనిట్లు తూగుతుంది. పండు మిరపకాయలు తోస్తారు. తర్వాత మేము తెలుసుకోవాలంటే స్వీట్ బెన్ మిరపకాయల సూచిక స్ట్రాబెర్రీ త్రాసులో 0. కానీ హాబెనెరో మిరపకాయల త్రాసులో 3,50,000 యూనిట్లు తూగుతాయి. ఈ కారం మిమ్మల్ని కాస్త అదరగొట్టుంది, కానీ వీటి మూలంగా మీ ఇతర వంటకాల రుచులు చెడిపోవు. దీనికి వెల్లుల్లి పొడి కలుపుతారు. తర్వాత మిగతా పదార్థాలు చేర్చి బాగా కలిపి హీట్ ఎక్స్చేంజ్ గుండా పంపుతారు. ఇక్కడ ఈ సాస్ అనేక గొట్టాల ద్వారా ఉండే ఈ హాట్ సాస్ ను ఆ తర్వాత నాణ్యత నియంత్రణ పరీక్ష విభాగానికి పంపుతారు. ప్రతి బ్యాచ్ రెడ్ హాట్ ని మేము వాటి ఆమ్ల స్వభావం, చెక్కదనం, వాసనను పరీక్షిస్తాం. రుచి పరీక్ష.